దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికైనా లేదంటే సింపుల్గా ఏమైనా స్వీట్ తినాలి అనుకున్నా ఈ రైస్ కి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మైల్డ్ స్వీట్నెస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. బాస్మతి రైస్ ని 1 గంట పాటు నానబెట్టుకొని బియ్యంలో 4-5 యాలకులు, బాదం అలాగే జీడిపప్పు వేసుకొని వాటర్ ఏమి లేకుండా ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి పాలు తీసుకొని పాలు వేడయ్యేలోగా బెల్లంని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించి పక్కకు పెట్టేసుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు పాలు మరిగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న బియ్యం వేసేసుకొని ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు అయిపోయే వరకు ఉడికిచ్చేసుకున్న తర్వాత బెల్లం కరిగించుకున్న వాటర్ ఉంది కదా అది కూడా వేసేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కాస్త లూజ్ గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా కీర్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవడం. నార్మల్ రైస్ కన్నా కూడా బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.